ప్రియులారా, మరి గడిచిన ఒక 11 వర్తమానాలు శిష్యులను గూర్చిన సంగతులు వింటున్నాం. నేటికి ఇది 12వ వర్తమానం. చెప్పండి, శిష్యులను గూర్చిన సంగతులు. శిష్యులలో ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు. నేను ఈ వర్తమానాలు ప్రారంభించిన తర్వాత శిష్యులుగా ఉండకూడని లక్షణాలు, ఉండవలసిన లక్షణాలు సరిగ్గా కొంతమందికి గ్రహింపులోకి రావట్లా. మరి నాలో ఏం ఉండాలి, ఏం తీసేసుకోవాలి, ఏమీ లేకుండా వాక్యం విన్నట్లుగా విని వెళ్ళిపోవటం వల్ల ఏమీ ఫలితం ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. యేసు ప్రభు దగ్గరికి యేహోను శిష్యులు వచ్చారంట. చెప్పండి, ఎవరు శిష్యులు? యేహోను శిష్యులు యేసు దగ్గరకు వచ్చి యేసు ప్రభును ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడ మన వాక్యంలో చదువుతాం. ఏమని? అప్పుడు యేహోను శిష్యులు 14వ వచనం, ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అంటూ యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా, లేకపోతే నిలదీస్తున్నట్లుగా అక్కడ లేఖనం మనకి కనబడుతుంది. యేసు దగ్గరికి వచ్చి యేహోను శిష్యులు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు యేహోను గురించి కొన్ని సంగతులు, ఎందుకంటే ఒక్క యేహోను శిష్యుల గురించే మనం చెప్పుకోవటానికి కుదరదు. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళందరూ భోజనం చేయాలంటే ఒక కిచెన్తోనే పని ఉండదు. అవునా? చాలా చాలా వస్తువులతో కూడా పని ఉంటుంది. మనము యేహోను శిష్యులను గురించి వినాలంటే కొంత యేహోను గురించి, యేహోను తల్లిదండ్రులను గురించి, యేహోను జరిగించిన సేవను గూర్చిన సంగతులు కూడా మనం వినాలి, తప్పక నేర్చుకోవాలి. దేవునికి మాత్రం స్తోత్రం చెల్లించాలి. మీరున్న దగ్గరే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాక్యం వ్యర్థమైపోయింది. ఈ సంగతులు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు దరిదాపులుగా యేహోను శిష్యులు 4 పర్యాయాలు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, కనీసం ఒక 4 సార్లు యేసు దగ్గరకు యేహోను శిష్యులు వచ్చారు. వచ్చిన వారు యేసు దగ్గర ఏమి నేర్చుకున్నారు? ఇది ప్రశ్నే. వారు యేసును ప్రశ్నించినట్లుగా ఈ వాక్యములో మనము చదువుతున్నాం. అదేమంటే ఏమంటున్నారు? మేము పరిసయ్యులు, మేము తరచుగా ఉపవాసాలు చేస్తున్నాం, ఉపవాసాలు మీ శిష్యులు ఎందుకు చేయట్లా? యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. ఏమనో తెలుసా? పెండ్లి కుమారుడు ఉండ ఇంటోళ్ళు ఎవరైనా ఉపవాసం చేస్తారా అని అన్నాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు చెప్పాలి? పెళ్లి కుమారుడు ఎవరు? మరింతకు పెళ్ళి ఎప్పుడు? అంటే పెళ్ళి కొడుకు ఉన్నాడంటే పెళ్ళి ఎప్పుడో కూడా మనకు తెలియాలిగా. ఒక ఆయన పాట రాశాడు, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశంలోన మహిమలోకంలోన అన్నాడు. అంటే ఆయనకు కూడా తెలియదు అనమాట. కష్టపడి పాట రాసి ఆఖరికి వచ్చేలేక అర్థం చెప్పలేదు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన పాఠం, వరుడైన యేసయ్యకు కూడా వివాహం జరగబోతుంది. ఆయన పెండ్లి కుమారుడు. చెప్పండి, ఆ పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెను సిద్ధపరుచుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు పెండ్లి విందు జరుగుతున్న ఇల్లు అని అన్నాడు. ఒకానొక రోజున పెండ్లి కుమారుడు ఎత్తబడతాడంటే దేని కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడో, ఆయన స్వరక్తమిచ్చి తన పెండ్లి కూతురును సిద్ధపరుచుకోవాలో, ఆ కార్యం జరిగిన తర్వాత శిష్యులు ఖచ్చితంగా ఉపవాసం
చెప్పండి, అంటారు. యేసును నమ్ముకున్న మనము అన్నీ బాగుండప్పుడు యేసయ్యా దేవుడా సంతోషం స్తోత్రం అంటావా? తేడా ఏదన్నా వస్తే అమ్మ అని పిలవరు కొంతమంది దుర్మార్గులు. కన్న తల్లిని అమ్మ అని పిలవరు, కానీ పొయ్యేదారులు నెత్తి మీద కనుక రాయిపడింది అనుకో అమ్మా అంటారు. అంటే నెత్తి మీద ఎప్పుడు ఏం పడాలి? మనము మాటి మాటికి దేవుని స్మరణ చెయ్యాలంటే ఇప్పుడు మనకు కూడా ఏం కావాలి? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, రోగాలు, కూర్చోలేకుండా నిలబడలేకుండా ఉంటే లేచినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం, కూర్చున్నప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అంటారా అనరా? మీరు చెప్పండి. ఆరోగ్యం ఉంటే ఎప్పుడో ఆదివారం అరుదుగా. నేను ఈ మాట బైబిల్ చదువుతున్నప్పుడు అలా అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనల్ని రోగాలతో ఉండి యేసయ్యా దేవానికి స్తోత్రం అనాలని కోరుకోడు. అన్ని రకాలుగా ఆరోగ్యం ఇచ్చి, స్వేచ్ఛనిచ్చి, రోజు నీ కూలి ఒకవేళ 1000 రూపాయలు అనుకో, నేను 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నా దేవునికే సమయం ఇస్తానని త్యాగంతో దేవుని సన్నిధికి వచ్చి దేవా నీకు స్తోత్రం అనాలి. చెప్పండి, అవునంటారా కాదా? పొలం బాగా బిజీగా ఉంటే, డబ్బులు బాగా ఎక్కువ వస్తుంటే, ఈ వారం కుదరలేదు పాస్టర్ గారు అంటే కుదిరినప్పుడు వచ్చి దేవునికి స్తోత్రాలు చెబితే ఆయన ఓరక నిలబడి మొత్తం తీసి సంచులు వేసుకోవాలా? కాదు కదా? అర్థమవుతుందన్నమాట. విజయ్ మాకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడు. ఆయన ఒకానొక రోజున సిలువలో మరణించి తన రక్తము ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరిచి తనకు వధువును సిద్ధపరుచుకొని, అంతే కదా? ఎక్కడ రాస్తాడు ఇది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి రాస్తాడు. అలాగనే అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, ఈ అధ్యాయంలో మరి ఇంచుమించుగా 20 వచనాల తర్వాత అక్కడ రాస్తాడు, 28 అనుకుంటాను, నీవు నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని అంటాడు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పెండ్లి కుమారుడు, తన పెండ్లి వధువు ఎవరయ్యంటే తన రక్తము చేత సంపాదించుకున్న సంఘం. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా కొన్ని మాటలు వినటానికి ఇష్టపడాలి. యేసు ప్రభు కంటే యోహానుకు శిష్యులు ఎక్కువ లేరు, తక్కువ మంది ఉంటారు. ఆ మాట ఎక్కడో రాస్తాడు, ఆ మాట మనం చదివితే బాగుంటుంది. 4వ అధ్యాయం అనుకుంటే యోహాను సువార్త. యోహాను కంటే యేసు దగ్గర అంటే ఎక్కువ మంది శిష్యులు ఉండారంట. 4వ అధ్యాయం ప్రారంభ వచనం మనం చదువుదాం, చూడండి. యోహాను కంటే యేసుకు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు విన్నారంట. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభుకి ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎక్కువ మంది. ఒకసాట 12 మంది అని, ఒకసాట 70 మంది అని రాశారు, కానీ రహస్య శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు. అరిమత్తయి యోసేపు లాంటి వాళ్ళు, శిష్యురాండ్లు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కువ మంది శిష్యులను పెట్టుకొని సేవ చేస్తున్నాడు. యోహాను దగ్గర ఉన్న కొంతమంది శిష్యులతో ఆయన కూడా సేవ చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగానండి. యోహానును గూర్చి మనకు బైబిల్ ఇస్తున్న సమాచారం ఏంటో తెలుసా? యోహాను అనబడిన ఈయన జకరయ్య, ఎలిజబెత్ అనబడిన వారికి వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు. ఒకే కుమారుడు, చెప్పండి, వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు. ఈ యోహాను అనబడిన ఆయన గురించి మలాకీ గ్రంథంలో ఏం చెబుతున్నాడో తెలుసా? చూడండి ఆ మాట. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన, చదువమ్మా. యెహోవా నియమించిన దినము, ఆ భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు
నేను ప్రవక్తయగు ఏలియా మీ యొద్దకు పంపుదును, ఏలియాను మీ యొద్దకు పంపుదును. లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయములో మనము ఈ యోహానును గూర్చి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆయన మాటలు మనం విందాం. చూడండి 17వ వచనమంతా. మరియు ఆయన అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందు వెళ్ళును. స్తోత్రం చెప్పండి. ఎవరయ్యా ఈ యోహానంటే చెప్పండి. పాత నిబంధన మలాకీ గ్రంథములో ఎవరిని గూర్చి చెప్పబడిందో ఆ యోహానేనంట. స్తోత్రం చెప్పాలి. యోహానంట ఏలియా ఆత్మయు ఏలియా శక్తియు గలవాడై ప్రభువునకు ముందుగా వెళుతూ ఉంటాడంట. అందుకని యోహాను యేసు ప్రభు కంటే ఒక 6 నెలలు ముందు పుట్టినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయంలోని మనం చదువుతాం. ఈ యోహాను యేసు ప్రభు మార్గమును సరళం చేస్తాడని ముందుగానే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 1 నుండి మనం ఆ మాటలు చదువుతాం. చదవద్దు కానీ అక్కడ ఉంటుంది ఆ ప్రవచనం. యోహాను సేవ ప్రారంభించిన రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడిన వాళ్ళు వచ్చి, నీవు ఎవరు అసలు ఇంతకీ, నువ్వేం ప్రకటిస్తున్నావు అని అన్నారు. వాళ్ళు అన్నారు, నువ్వు ప్రవక్తవా, లేకపోతే ఏలియావా, లేకపోతే ఇర్మియావా, మమ్ములను పంపిన వారికి ఎవరివి అని చెప్పాలి అన్నారు. ఆయన అన్నాడు, యెషయా చెప్పాడే, అరణ్యములో ఒకని కేక వినపడిద్ది, శబ్దం వినపడిద్దని, నేను అతన్ని, నేను ఇదిగో ప్రభువునకు ముందుగా వెళ్ళుచు ఆయన మార్గములను సరళము చేయటానికి వచ్చిన వాణ్ణి. స్తోత్రం చెప్పండి. ఈ విధంగా యోహాను తనను గూర్చి తాను పరిచయం చేసుకొని పరిచర్యను ప్రారంభించినట్లుగా మీరు ఒక్క మాట చదువుతారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. ఆయన పరిచర్య ప్రారంభించినట్లుగా మనం అక్కడ వాక్యములు చదువుతాం. చదువమ్మా. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది ఇదిగో యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సేవ ప్రారంభించాడు. ఎక్కడ? యోర్దాను ప్రాంతములో, అరణ్య ప్రాంతములో, అడవిలో ఉంటూ, కొండ తేనె తింటూ, మిడతలను ఆహారంగా తీసుకుంటూ, ఒంటి చర్మం కప్పుకొని ఈ యోహానట సేవ ప్రారంభించి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ఏం పొందాలంట? మారు మనసు పొందటం అంటే అంతకుముందు ఉన్న మాయ మనసు వదిలిపెట్టాలి. అంతకుముందున్న చెడ్డ మనసు చెప్పరేంది, ఎంతకు వదిలిపెట్టారా? వదిలిపెట్టిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్దిగా అన్న ఆలోచన చేసుకొని, అయ్యా మరి నువ్వు వదిలిపెట్టావా లేదా చూసుకోవద్దు, అంతలోకి ఎత్తమంటే ఏడెత్తుతావు, అంతేనా కాదా? మారు మనసు పొందటం అంటే అప్పుడు దాకున్న చెడ్డ మనసు వదిలిపెడతాం, అప్పుడు దాకుండా అలవాటులు వదిలిపెడతాం. నేనంటున్నాను, నువ్వు ఆ పని చేయకుండా పరిశుద్ధుడైన దేవునితో కలిసి జీవించటం కష్టం. ఏ పని చేయకుండా? మారు మనసు పొందకుండా, మనసు మారకుండా నువ్వు ఏం మార్చుకున్నదండగే. నీ మనస్సు మారి రూపాంతరం పొందాలంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో. మీరు మనస్సు మార్చుకొని రూపాంతరం పొందాలి. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుని రాజ్యము సమీపిస్తుండగా మనము మార్చబడిన వారమై ఆ రాజ్యములో ప్రవేశిస్తాం. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. మార్పు చెందిన వారమై,
నికోదేమా, ఏంటి రాత్రి వేళ వచ్చావు? అదే పగలు వస్తే మా వాళ్ళు ఊరుకోరని సార్, రాత్రి కొన్ని డౌట్లు నీ దగ్గర తీర్చుకుందామని వచ్చానన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఇంతకేంటి చెప్పు అన్నాడు. ఏమి లేదండి యేసు ప్రభు గారు, మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అని నాకు అర్థమవుతుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నువ్వు సూచక్రియలు చేస్తున్నావు, అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నావు అని యేసు ప్రభును ఆయన మొలక చెట్టు ఎక్కిస్తున్నాడు, చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇవన్నీ తర్వాత కానయ్యా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే బాగుంటుంది అన్నాడు. ఏం చేయాలంట? కొత్త బట్టలు వేసుకుంటే కాదు, తెల్ల సీర కడితే కాదు, మల్లె పూలు పెడితే కాదు, అంతేనా? ఒకడు క్రొత్తగా జన్మించాలి. నీ జీవితంలో మార్పు చెందిన అనుభవం, మార్పు చేసుకున్న అనుభవం కావాలి. ఆ పెద్ద ఆయనకి మీకు అర్థమైనట్టు అర్థమై ఉంటుంది. అంటే ప్రభువా, నేను మళ్ళీ తల్లి గర్భములో ప్రవేశించి మళ్ళీ బయటికి రావాలా? అరే చిన్నోడా, నీకు అంత అర్థమైందా? అది కాదయ్యా నేను చెబుతుంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందాలి. నీటి మూలముగా అంటే బాప్తిస్మము ద్వారా ఆ నీళ్ళల్లో మునిగి నేను పాతి పెట్టబడ్డాను అని సాక్ష్యం ఇచ్చి తిరిగి లేచి ఒక క్రొత్త జీవితం అందరికీ చూపించుకోవాలి. అంతేనంటారు కాదా? నాకు కోపం వచ్చేనా? ఏమొచ్చిద్దిరా నీకు? కోపం వస్తే ఏమొస్తుంది? బూతులు వస్తాయా? తప్పించుకోలేనప్పుడు అబద్ధాలు వస్తాయా? ఏం మారావు? ఏం మార్చుకున్నావు? బాప్తిస్మమిచ్చే యోహాను సేవ ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆయన సేవ దేవుని రాజ్యం అంటూ ప్రకటిస్తున్నాడు ఆయన. నా మాట ఎంత బాగుందో. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. యోదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడంట. ఇంతకు మీరు అడగాలి నన్ను ఈ మాట, పాస్టర్ గారు ప్రజల మధ్యలో ప్రకటిస్తే బాగుంటుంది కానీ అడవిలో ఎవరు ఉంటారు సార్ అంటే, ఏందో మరి ఆయన ప్రకటన విని అడవిలోకే గుంపులు గుంపులుగా వెళ్ళారంట ప్రజలు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? యేసుప్రభు అన్నాడు, తండ్రి నువ్వు ఆకర్షిస్తే ప్రజలు మా దగ్గరికి వస్తారయ్యా అని. అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి ఇలా కింద వచ్చినాలు మీరు చదువుకోండి. వారందరూ ప్రతివారు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసాలు పొందుతున్నారు. బాప్తీసాలు పొందుతున్నారు. ఊర్లో ఉండ చర్చికి రావట్లే, యాడో అడవిలో పెట్టిన తిరణాలకు వెళ్తున్నారు. అంటే ఏం పట్టింది అనుకోలే వీళ్ళకి? సరదా కదా, టైం పాస్. వీళ్ళకి ఆశలు కోరికలు ఉండే, ఇంకా అక్కడికి వెళ్తున్నారు. అరణ్యములో రికార్డింగ్ డ్యాన్స్ చేయట్లా. చెన్నేరమ్మో రికార్డింగ్ డ్యాన్స్ చేయట్లా. చెప్పండి ఏమి వేస్తున్నారాడా? పరలోక రాజ్యాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు. పరలోకం వస్తుంది. పరలోకం అంటే ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను ఇలాగ చెబుతున్నాడు. తన సేవ ఎంత బాగుందంటే, పరలోక రాజ్యం వస్తుంది అంటూ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏది 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 అనుకుంటుండగా యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వస్తే అప్పుడు ఆయన పరలోక రాజ్యమును గురించి ఏం చెప్పాడు? 29వ వచనం చదవండి. 29, 36 ఈ మాట ఉంటుంది. చదువుదాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 చదువునాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. నేను ఇప్పుడు దాకా ప్రకటిస్తున్నానే పరలోక రాజ్యం. ఇదిగో ఈయనే పరలోక రాజ్యమునకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఇదే లోక పాపములను మోసుకొని పోయే ఈ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరికీ విచిత్రం అనిపించింది.
అప్పటికే కొంతమంది అధికారులు వచ్చారు, కొంతమంది భటులు వచ్చారు, కొంతమంది పంపబడగా వచ్చి, నువ్వు క్రీస్తువా? లేదు లేదు, నేను క్రీస్తును కాదు. నీవు ప్రవక్తవా? అట్లా కూడా కాదు. ఎవరు నువ్వు? ఇదిగో మీరు ఏ క్రీస్తు అంటున్నారో, ఏ యేసు అంటున్నారో, నేను ప్రకటిస్తున్న ఏ పరలోకం అని నేను చెబుతున్నానో ఆయన చెప్పుల వారు విప్పటానికైనా నేను పాత్రుడను. ఎంత తగ్గించుకున్నాడు అనుకోవాలి? ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి? అర్థం కాలేదా? ఎంత తగ్గించుకున్నాడు ఆయన? చాలాసార్లు కొంతమందిలో ఈ తగ్గింపు కనపడదు. యోహోను తగ్గింపు జీవితానికి ఒక శ్రేష్టమైన మాదిరికరమైన భక్తుడు. నేను క్రీస్తును కాదు, ఆయన చెప్పులకున్న వారు విప్పటానికైనా నాకు అర్హత యోగ్యత లేదంటూ తనను తాను తగ్గించుకున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును. ఒక పాట ఉంటుంది కదా, పెట్టి పాడదాం. నా స్నేహితుడవు నీవని పలికితివి. మొత్తానికి ఒక్కళ్ళు కూడా కదలలేదు, చూసారా? చాలా బాగుంటారు. మీరు పాట పాడాలంటే మిమ్మల్ని చూసి బాగా పాడచ్చు. కొడితేనేమో నన్నే భయపెడతాడు, కొడతారు. అంతటి యెహోవా నీ చెప్పుల వారును విప్పుటకు పాత్రుని కానని పలికెను. ఎంతటి వాడనయా, నేనెంతటి వాడనయా, పురుగు వంటి వాడను, పురుగు వంటి వాడను, నేను అల్పజీవిని, నేను అల్పజీవిని, ఎంతటి వాడనయా. గట్టికి చప్పుడు కొడదాం. నేనెంతటి వాడనయా, పురుగు వంటి వాడను, పురుగు వంటి వాడను, నేను అల్పజీవిని, నేను అల్పజీవిని, ఎంతటి వాడనయా, నేనెంతటి వాడనయా. దేవునికి స్తోత్రం. యెహోవాను తగ్గించుకుంటున్నాడు. నేను ఆయన చెప్పుల వారినైనా ఇప్పుటకు పాత్రుడను కాదు. యేసు ప్రభువు వారు ఇదే మాట మళ్ళీ 36వ వచనంలో కూడా చెప్పాడు. ఏమని చూడండి, ఆ మాట 35 నుంచి. మరునాడు మరలా యెహోవాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచు యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడంట. ఎక్కడి నుంచి కూడా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువును చూసిన యెహోవాను అంటున్నాడు, అదిగో అంతకుముందు చెప్పానే పరలోకం, అంతకుముందు చెప్పానే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అనగానే యెహోవాను శిష్యుల్లో ఒక ఇద్దరికి అర్థమైపోయింది. ఇప్పుడు దాకా మనం ఈయన గొర్రె పిల్ల అనుకుంటే ఈయన నేను కాదు అంటున్నాడు, అదేమంటే పరలోకం కూడా నేను కాదంటున్నాడు. కాబట్టి యెహోవాను మన గురువు గారే చెబుతున్నాడు, అదిగో దేవుని గొర్రె పిల్ల. మనం ఆ గొర్రె పిల్లను వెంబడిద్దామంటూ కింద వచనాలు మీరు కనుక చదువుకుంటూ వెళ్తే 39వ వచనం వరకు చదువుతాడు. అతడు చెప్పిన మాట ఆ మిగిలిన ఇద్దరు శిష్యులు విని
యేసుని వెంబడించిరి. ఎవరు విన్నారంటే చెప్పండి, ఇంతకేం విన్నారు అమ్మ? ఏం విన్నారు? యేసు ప్రభువే పరలోకం, యేసు ప్రభువే లోక పాపములను మోసుకొని పోయే. విన్నారా వినలేదా? వినగా కలిగేది ఏంటి? మార్పు కదా. వినగా అదే మీరు చెబుతుంది కూడా అదే, విశ్వాసమే. విశ్వాసమే దేవునికి మనలను ఇష్టలుగా చేసేది. ఇప్పుడు వచ్చి కూర్చొని వినలేదనుకో, ఏం జరిగింది చెప్పండి? ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా. గ్రేసము చదువుకునే రోజుల్లో పద్యమది. నలుపు నలుపే గాని బర్రులక్క, అంతేనా? విశ్వదాభిరామ అన్నాడు కదా ఆయన. నేను అందుకని ఆ చివర్లు అడి పెట్టానులే. మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే వినటం వలన ఒక వ్యక్తి మారుతాడు. ఇద్దరు శిష్యులు విన్నారంట. వాళ్ళల్లో 12 మంది అపోస్తుల పేర్లు వరుస క్రమములో ఒక ఆయన పేరు కనపడిద్ది, ఆంద్రేయ అనబడిన ఆయన. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేర్చబడ్డాడు ఆంద్రేయ. అతను ఎవరో తెలుసా? మొదట యోహాను శిష్యుడు. స్తోత్రం చెప్పరే. కొద్దిగా ఇట్టంటే ఏం పోయింది మీ సొమ్ము? వారక తాబేలు కాక బయట తలక పెట్టి మా లోపల పెట్టినట్టు సంపుకు తింటున్నారు, కాలు నిప్పుకుంటూ నిలబడి చెబుతుంటే. ఈ ఆంద్రేయ అనబడిన ఆయన విన్నాడు యేసును గూర్చిన సంగతులు. బాప్తీసం ఇచ్చే యోహాను అంటున్నాడు, నేను ప్రభు మార్గం సరళం చేసి వెళ్ళటానికి వచ్చా. ఇప్పుడు పొద్దున్నే మా విజయం మాకు వచ్చింది చర్చి దగ్గరికి. ఎంతకి చర్చి ఉందా పోయిందా చూస్తానికా? చెప్పక్క ఎందుకు వస్తా? ఆ మొక్కుబడి ఏంటంటే శుభ్రం గూడిసి కల్లాపు కొట్టి ఖచ్చితంగా సాయంత్రం దాకా ఆరుకొని మిమ్మల్ని పడగొట్టాలని. ఒక్కళ్ళు కూడా పడతల్లా. చాలా కష్టపడిద్ది అక్క, దేవునికి స్తోత్రం. ఆమెకి ఇవ్వాల్సిన స్థలం ఇట్లా, నేను అదే బాధ. దేవుడు మనకి ఎకరం స్థలం ఇస్తే మొత్తం కొట్టి తక్కుతో కొట్టాలక్క. నువ్వు దేవుడు నిజంగా ఆ పరిచర్య నువ్వు ఎన్నుకోవటం నిజంగా అది ఎవరు ఎన్నుకోరు. దేవుడు నిన్ను యేసురత్నం కంటే ఎక్కువ దీవించును గాక. అంటే నువ్వు కూడా పుల్లల చెరువు బల్లలు తిరగాలని కాదు, దేవుడు నీకు బలం ఇచ్చును గాక. చెప్పండి, ఆరోగ్యం ఇచ్చును గాక, ఆయుష్కాలం ఇచ్చును గాక, యేసయ్య రాకడ దాకుందువు గాక. అది విషయం. బాగా ఆ పరిచర్య అంత చేసిద్ది. ఇప్పుడు పొద్దున్నే ఊడ్చేటప్పుడు వచ్చి ఎవరైనా, అమ్మా ఈ చర్చి పాస్టర్ నువ్వా అన్నారు అనుకో, నేను ఏం చెప్పండి అంటదా? పాస్టర్ గారు నువ్వేనా అన్నారు అనుకో, చెప్పండి ఏం చెప్పిద్ది? మందంతా ఓడవటం తొడవటం కడగటం అన్నీ ఇదే, కానీ అసలు మంది కాదు అంటదా. అదే కనుక యేసురత్నాన్ని అడగండి, నేనే చెప్పండి. చెప్పండి, ఇంక ఇప్పుడు ఏం చెప్పండి? అది పాస్టర్ గారు రాత్రి పొద్దున్నే వచ్చి నా దగ్గర ఒక 50,000 తీసుకెళ్ళమన్నాడు, ఇయ్యనండి. నేను కాదు మీరు ఇటు తిరిగి వెళ్తే ఆ మూల మీద ఒకటి చర్చి ఆడికి వెళ్ళండి అంటాడు. ఎవరైనా మనల్ని వచ్చి కనుక నీవు దేవుడువా లేక దేవుని కుమారుడువా క్రీస్తువా లేకపోతే ఏందని అడిగితే యోహానిచ్చిన ఖచ్చితమైన సమాధానం ఏంటో తెలుసా? నేను యేసును కాదు, అదిగో ఆయన లోక పాపములను మోసుకొని పోయే కదా. ఎంత స్పష్టంగా చెప్పేశాడు. అందులో ఆయన శిష్యుల్ని యేసు ప్రభువుకు శిష్యులు అవ్వాలని కోరుకోవటం ఎంత నిస్వార్థం అనుకోవాలి. వింటున్నారా? ఈ రోజుల్లో యోహాను లాంటి వారు మనకు కనపడుతున్నారా? చెప్పండి, కనపడుతున్నారా? ఎవరైనా ఆ ఊర్లో కనుక ఒక్కడ కనుకుంటే ఇక ఆడిని బేస్ చేసుకొని మెల్లిగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టి ఆ సంఘంలో ఉన్న వాళ్ళని, అరే
వాళ్ళు మనోళ్ళేగా, వాళ్ళందరూ పిన్నిపోయిన వాళ్ళే కదరా, వాళ్ళందరూ గుమ్మోళ్ళేగా. చెప్పాడు ప్రార్థన జరుగుతుందని. ఒరే ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి గొర్రెపిల్ల మా ఇంటికి వస్తుంది రోజు, ఏడకి రమ్మని. కానీ వాళ్ళందరూ గోడ దూకి మేకల్లాగా రావాలా చెప్పండి? రావాలా? అది నిజమైన దేవుని సేవ ఇద్దా? దేవుని సేవ యెహోవా దగ్గర నేర్చుకోవాలి మనం కదా. ఏంటి, ఎవరైనా నేను గొప్ప అని చెప్పుకుంటారు, కానీ యెహోవాలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది ఆయన గొప్ప అని చెబుతాడు. స్తోత్రం చెప్పండి. ఆ ఇద్దరు శిష్యులు అంటే ఎంబడించి యెహోవాను చెప్పిన మాటలకి విని యేసుని వెంబడించారంట. చూడండి ఆ మాట చదువమ్మ. 39వ వచనం చదవండి. 39వ వచనం చూడు. వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. విన్నారంట, వెంబడించారంట, వెళ్ళారంట, యేసుతో కూడా బస చేశారంటే భోజనం చేశారని. యేసు ప్రభువులో కూడా ఎంత గొప్పతనం ఉందంటే, అరే వీళ్ళు ఆళ్ళ శిష్యులు కదా, కాదు, వీళ్ళు నా దగ్గరికి వచ్చారు గనక వీళ్ళకి నేను ఏమి చెయ్యాలి అంటూ ఆయన వాళ్ళకి బస్సను ఏర్పాటు చేశాడు. నేను అంటున్నాను, యెహోవానేమో వాళ్ళకి తేనె మిడతలు పెట్టుంటాడు, యేసు ప్రభువు మంచి ఆహారం పెట్టేలేకే. నిజమేరా నాయన, ఈయన ఎంత సాధువుగా ఉన్నాడు, ఈయన ఆహారం కూడా అంత సాధువుగా ఉందని ఆంద్రియ యేసయ్యకు ఆకర్షితుడైపోయి ఇక యేసుతోనే. తర్వాత ఆంద్రియ యేసు శిష్యుడు గుండి ఈ మొదటి అధ్యాయంలోనే ఆంద్రియ వెళ్ళి వాళ్ళ సహోదరుడైన పేతురుని పిలుచుకొస్తాడు. పేతురు వెళ్ళి ఇంకొక ఆయన పిలుచుకొస్తాడు, ఆయన వెళ్ళి ఇంకొక ఆయన పిలుచుకొస్తాడు. మొత్తం ఇట్ట 70 మంది శిష్యులు తయారవుతారు. వాళ్ళలో 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకొని అపోస్తలులు అని పేరు పెడతాడు. ఇప్పటి వరకు మనం యెహోవాను గురించి వింటూ ఉండగా ఒక మాట మాత్రం అర్థమవుతుంది. ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యెహోవాను శిష్యుల్లో ఒకడు యేసు దగ్గర నిలిచిపోయాడు. నేను 4 సార్లు వచ్చారని చెప్పాను కదా, ఇది మొదటిసారి యెహోవాను శిష్యులు యేసు దగ్గరకు రావటం. యేసు ప్రభు దగ్గరికి రావటం వల్ల వాళ్ళకి ఏమర్థమైంది? యేసు ప్రభువే నిజమైన మన గురువు గారు, యేసు ప్రభువే నిత్య జీవం ఇచ్చేవాడు, యేసు ప్రభువే పరలోకం, యేసు ప్రభువే మా పాపముల కోసం లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే అరాకొర తెలిసిన ఈ ఆంద్రియ అనబడిన శిష్యుడికి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా చెప్పండి తెలిసిపోయింది. ఒకసారి నేను వాక్యం వింటున్నానండి. హైదరాబాదులో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఒక మాట చెప్పాడు ఆ వాక్యంలో. ప్రతి ఆదివారం మీరు మా చర్చికే రండి అని నేను చెప్పను సార్, మేము ఇక్కడ అంత ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామండి, మేము వేరే చర్చికి వెళ్ళాలి, అక్కడ మాకు ఆత్మీయత బాగుంది అనుకుంటే మీరు కనుక నన్ను కలిస్తే నేను మిమ్మల్ని ప్రార్థన చేసి ఆ చర్చికి పంపిస్తాను అని అన్నాడు ఆయన. అది ఎంతవరకు నిజమో కాదో నాకు డౌటు, కానీ యేసు ప్రభు దగ్గరకు పంపిన యెహోవాను మాత్రం దానికి సరైన యోగ్యుడు అనుకోవాలి మనం. మీరు సరిగ్గా ఎదగాలంటే యేసు దగ్గరికి అంటూ ఆయన శిష్యులను పంపించాడండి. చక్కగా ఆంద్రియ, నేను అంటున్నాను 12 మంది అపోస్తుల్లో అపోస్తులుడయ్యాడు. యేసు కార్యాలు కన్నులారు చూశాడు. ప్రభా మేము అన్నీ వదిలిపెట్టాం కదా, ఏందంటే అది అక్కడ 12 సింహాసనాలు అని అన్నాడు. ఆ సింహాసనాల్లో ఒకటి ఆంద్రియ స్వతంత్రించుకున్నాడు. రెండోసారి కూడా వచ్చారు రెండాళ్ళు యేసు దగ్గరికి, రెండవసారి కూడా వచ్చినట్లుగా మనము చూస్తాం. దానికి దీనికి మధ్యలో ఇంకో మాట చెప్పాలేమో, నేను చెప్పకపోతే మరి ఇది అర్థం కాదుగా. ఏందయ్యంటే, ఇప్పుడు యెహోవాను ఆ శిష్యులను ఆడకు పంపించాడు. ఇక యెహోవాను సేవ చేస్తా ఆడకి ఏడకి తిరుగుతా ఆయన సేవా జీవితం గడుపుతూ ఉంటే ఆయనకు ఒక దుర్వార్త వినబడింది. ఆ దుర్వార్త ఏంటో
అది లూకాసు వార్త 3:19లోకి వెళ్తే మనకు అర్థమైంది చూడండి. లూకాసు వార్త 4:19 అనుకుంటాను. చూడండి అక్కడ హేరోదు చేసిన దాన్ని బట్టి ఆయన గద్దించినట్లుగా మనం అక్కడ చదువుతాం అన్నమాట. అంతేనా? ఓకే. 3:19 సారీ 4 అన్నాను కదా. అయితే 3:19 చదువునా. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుడైన భార్య అయిన హేరోదియా నిమిత్తము యెహోను అతనిని గద్దించినందుకు తాను చేసినవన్నీ ఏందంట చదువు కంటిన్యూ చేయి. అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు అతడు యోహోనును చెరసాలలో వేయించెను. ఏమర్థమవుతుంది మీకు చెప్పండి? యోహోను సేవ చేస్తా ప్రకటించుకుంటా వెళ్తూ ఆ సేవలో ఒక భాగం ఏంటో తెలుసా? హేరోదును గద్దించాడంట. ఏమని గద్దించాడు చెప్పండి? హేరోదు సకల దుష్కార్యములు చేశాడంట. అంటే ఇప్పుడు ఎన్నని చెప్పాలి మనం? నేను 4 అయితే సరే 4 చెబుతా, రాసుకోండి అనాలి. సకలం అంటే ఇక పుస్తకాలు మీ జాలు ఈ సంవత్సరానికి ఇచ్చిన డైరీ మొత్తం నిండిపోతే మళ్ళీ కొత్తవి కొనాలి. అందుకని సకల దుష్కార్యముల విషయమై హేరోదును గద్దించాడు. వాటిల్లో ప్రధానమైంది ఏంటో తెలుసా? హేరోదియా అనబడిన తన సోదరుని భార్యను అట్టు పెట్టుకున్నాడు, ఉంచుకున్నాడు. హేరోదుకు భార్య లేదా? చెప్పరే. మమ్మల్ని పెళ్ళికి ఎప్పుడు పిలిచాడు అంటారా? అనే తట్టే ఉండరు చూస్తుంటే. హేరోదుకు భార్య ఉంది, కానీ మరి అంటే తన సహోదరుడు అతను చంపించి, ఫిలిప్పు అనబడిన ఆయన చంపించి అతని భార్యను ఉంచుకున్నాడు. ఈ సంగతి ఏలియా ఆత్మ కలిగిన శక్తి కలిగిన బాప్తీసం ఇచ్చే యోహోను కినపడి వెళ్ళి నిలదీశాడు. బైబిల్లో చాలాసార్లు రాశాడు ఈ సంగతి. అంత కుదించి చెప్పాలంటే వెంటనే హేరోదు భయపడ్డాడు. హేరోదు అనుకున్నాడు, వామ్మో పడక ఈడు కంట్లో పడ్డానా, వీడు సామాన్యుడు కాదు. ఎందుకంటే ఈ ఆత్మ కలిగిన ఏలియా కూడా చెప్పరేంది సామాన్యుడు కాదు. ఆ రోజున 450 బయలు ప్రవక్తలను ఎదిరించినోడు, గెలిచినోడు, వాళ్ళను చంపేసినోడు, మండుచున్న ప్రవక్తగా ఉన్నవాడు ఆత్మ కలిగిన యోహోను కంట్లో పడ్డానా అనుకుంటా. సరే ఏం చేద్దాం అనుకున్నాడు. ఈరోజు పుట్టినరోజు వచ్చింది. హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది. ఏం కావాలో కోరుకోమంటే యోహోను తల కావాలని కోరుకుంది. హేరోదు యోహోను పట్టించి కొంతకాలం చెరసాల్లో ఉంచాడు. ఆ పుట్టినరోజు రోజున యోహోను తల నరికి పళ్ళెములో పెట్టి చిన్నదానికి తీసుకొచ్చి ఇచ్చేశారు. ప్రియులారు, నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక మంచి సేవ జరిగించినందుకు, పాపాన్ని ఎదిరించినందుకు, ఇది తప్పు అని ఖండించినందుకు యోహోను తలని నరికించేయటానికి ఇష్టపడ్డాడు హేరోదు. యోహోను నీతిమంతుడు అని బైబిల్ చెబుతుంది. యోహోను పరిశుద్ధుడు అని బైబిల్ చెబుతుంది. యోహోను ప్రవక్త అని బైబిల్ చెబుతుంది. అంటే మంచోడిని చంపటం మంచి అంటారా? మనకు ఒక మాట ఉంటుంది, దుష్ట రక్షణ దుష్టుణ్ణి రక్షించాలి, శిక్షలో ఉన్నవాడిని తప్పించాలి. ఇప్పుడు యోహోనుని ఎందుకు చంపాలనుకున్నాడు? పాపానికి అడ్డు వస్తున్నాడు కనుక, అడ్డు పడుతున్నాడు కనుక. మీరు ఇప్పుడు వినండి, ఎవరయ్యా నిజమైన దైవజనుడు అంటే, నువ్వు ఎట్టన్న బారా నీ తిప్పలు నువ్వు బట్టి నాకు తెచ్చుకొచ్చి కానుకలు దశం భాగాలు ఇస్తే చాలు, ఆదివారం వచ్చి కూర్చుంటే చాలు అన్నవాడుగా దైవజనుడు. మరేంటి అవసరమైతే నీ వ్యక్తిగత విషయాలను కూడా ఎత్తి చూపగలిగిన వాడు దైవజనుడు. చెప్పు. మరీ ఎంత మాత్రం ప్రార్థనకు పోతే మా ఇంట్లో సంగతి ఆయనకి ఎందుకో. మరి దైవజనుడు అంటే ఏమనుకున్నా? దైవజనుడు అంటే ఏమనుకున్నామండి?
నీ జీవితాన్ని పరలోక రాజ్యానికి చేర్చటానికి, నీ బ్రతుకు నాశనములో నుండి తప్పించబడటానికి మాటి మాటికి అడ్డుపడేవాడు దైవజనుడు కదా. బైబిల్ చెబుతుంది కదా, మీ ఆత్మల విషయమై లెక్క అప్పజెప్పేవాడు. ఎంత బాధ్యతగా ఉంటాడు. మనోళ్ళు ఎప్పుడన్నా గృహాలు దర్శించడానికి వచ్చామనుకో, అమ్మాయి వచ్చాడు ఇందాక డబ్బులు ఆడబెట్టామా? ఏం డబ్బులమ్మా? అదేనమ్మా ఇందాక నీకు 30 రూపాయలు ఇచ్చా కదా, 10 రూపాయలు పెట్టి తోటకర కొట్టకొన్నావు కదా, కతిమా 20 అయ్యి ఎందుకు? వచ్చినోడికి ఇయటానికి. ఏంటన్నా అర్థమవుతుందా? అంటే వచ్చినోడు దేనికి వచ్చాడని? ఇదేమన్నా కాటిపాపడు అనుకున్నావా, లేదా బుడబుక్కలు ఆయన అవి ఊపుకుంటే గంట సాయిబులు వచ్చినట్టు వచ్చాడు అనుకుంటున్నారా? ఆ 10 20 కోసం కాదు. ఎక్కడో జీవితంలో సల్లారిపోయి విశ్వాసములో వెనకబడ్డావు గనక వస్తే ఒక 10 నిమిషాలు నీతో మాట్లాడాలని, అయ్యా మా ఇంటికి రానే వచ్చావయ్యా, నేను ఇది ఈ పరిస్థితిలో ఉండాను, నా కోసం ప్రార్థన చేయమనే వాళ్ళు కనపడతలా. ఆ ఇంటికి వెళ్తే ఆటు గురించి ఈటు గురించి చెప్పి అసలు వచ్చినోడు ఎందుకు వచ్చాడు అసలు సంగతి తెలియకుండా, అన్నయ్య ప్రార్థన చేయవా, ఇక్కడ 2 మొక్కలు చేసి వెళ్తా ఉంటే ఊరని ఎట్టబోతావులే తీసుకెళ్ళు, ఏందది తోటకూర కొనంగా మిగిలిన నీకు 20 రూపాయలు. నీ ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడు సరిచేయగలిగిన వాడు దైవజనుడు. ఈ రోజున ఎంతమంది దైవజనులను నమ్మకస్తులను చంపేస్తుందో తెలుసా లోకం. విశ్వాసులు కూడా అంటే చేస్తున్నారు తెలుసా. ఎక్కడైనా బోధ గట్టిగా ఉంది అంటే అక్కడ సంఘములో పలసబడిపోతున్నారని అర్థం. ఎందుకో తెలుసా? అమ్మో ఆయన చెప్పుడుకు మనం తట్టుకోలేరు బాబు. చాలామంది అన్నారు ఈ మాట. అక్కడైతేనయ్యా నిద్రపోతున్నా కూడా పట్టించుకునేవాడే ఉండడు. ఆ సేవకి ఈ సేవకి చాలా తేడా ఉంటుంది. ఆ సేవలో డబ్బులు మిగులుతాయి, ఆ సేవలో కార్లు కొనుక్కోవచ్చు, ఆ సేవలో పొలాలు కొనవచ్చు, ఆ సేవలో పెద్ద పెద్ద చర్చిలు కట్టవచ్చు. కానీ అందరూ పరలోకం వెళ్తారని మాత్రం గ్యారెంటీ ఉండదు. కానీ ఈ సేవ ఎలాంటిదో తెలుసా? ఒక దైవజనుడు నాతో అన్నమాట, అన్నా మేడపిలో ఉన్న వాళ్ళందరినీ రేపు నువ్వు పరలోకం తీసుకెళ్తావని నాకు తెలుసు అన్న. కానీ మా చర్చిలో దరిదాపులకు ఒక 200 మంది ఆదివారం వస్తారు, నేను నా భార్య తప్ప పరలోకం అందరం వెళ్తామన్న గ్యారెంటీ నాకు కుదరదు అన్న అన్నాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పమన్నా కదా. ఏంది ఆయనకి నమ్మకం ఏమి లేదు. మరి కారు ఉంది, మంచిగా అన్ని ఏర్పాట్లు బాగానే ఉండి, పాస్టర్ గారికి బాటిల్ నీళ్ళు తాగే బాటిల్ పట్టుకునేవాడు ఒకడు, బైబిల్ పట్టుకునేవాడు ఒకడు, బ్యాగ్ పట్టుకునేవాడు ఒకడు. మరి ఎన్నున్న వాళ్ళు రేపు పరలోకం వెళ్ళరంట. నాకు డౌట్గా ఉందన్న అంటున్నాడు. ఎవరు వెళ్తారంట చెప్పండి. అమ్మా సుసాన్ వస్తావా జాన్వేసులతోనే ఉంటావా? టెట్టన్న భర్తకు లోబడాలి కదా అంటావా? చెప్పు, నువ్వు కూడా వస్తావా రావని అడిగి వెళ్ళినాక. వింటున్నారా అమ్మ, వింటున్నారా? రమేళ వస్తావు నువ్వు కూడా? ఏందమ్మా భాగ్యం అయిపోయినట్టు అయిపోయావు నువ్వు. 3వ తరం నీది తెల్ల, 3వ తరం. ఆ బ్లెస్సీతో 4వ తరం. ఆ స్టాండ్ కదిలిసి పడేయండి ఏదో ఒకటి చేసి. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం. యెహోవా దగ్గర నుంచి గర్దించినందుకు యెహోవాని ఎక్కడేశారంటే చెప్పండి, చెరసాలలో. ఆడ మాట ఉంటుంది, చదువుతారా? చెరసాలలో ఉన్నప్పుడు యెహోవాను శిష్యులు పంపించాడు. మీరు ఆ మాట చదవండి. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరైనా రెండోసారి పంపిస్తున్నాడు శిష్యుల్ని. చేయుచున్న కార్యములను గూర్చి, యేసు చేయుచున్న కార్యములను గూర్చి యెహోవాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, లేక మరొక ఆయన కోసం మేము కనిపెట్టాలా? వెళ్ళి శిష్యులారా ఈ సంగతి కనుక్కుంటారంటారా యేసయ్య దగ్గరికి వెళ్ళి అని పంపించాడు.
ఏహోను ఎక్కడున్నాడు? చెరసాల. చెరసాల్లో ఉన్నాడు. ఇందాకేం చంపాడని కూడా చెప్పాడు. తర్వాత జరిగిద్ది ఆ కార్యం. ఇప్పుడు ఏహోను శిష్యులతో అంటున్నాడు, బాయ్ ఇప్పుడు నేను చెరసాల్లో ఉండా, మీరు వెళ్ళి యేసు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నువ్వేనా కాదా? అదే మరి మొన్న చెప్పాను కదా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని, ఇంతకు నువ్వేనా కాదా, లేకపోతే ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలా? తెలుసుకొని రండి అని అన్నాడు. ఇదేంది అసలు యేహోనులో ఇన్ని రకాల కోణాలు ఉంటాయా? యేహోనులో ఇన్ని రకాల మలుపులు ఉండయా అనిపించింది నాకు. సేవ చేసే రోజుల్లోనేమో యోర్దాను దగ్గర నిలబడి పరలోక రాజ్యం వచ్చేస్తుంది అన్నాడు. యేసు ప్రభు ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అవి బాగుండ రోజులేమో, క్షేమంగా ఉండే రోజులేమో, ఆరోగ్యంగా ఉండే రోజులేమో. ఇప్పుడు ఏ రోజు యేసు ప్రభు యేహోను తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో పడగానే ఏం అర్థమవుతుంది యేహోనికి? ఎందుకు యేసు ప్రభువేనా? ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? అనుమానం అనండి, అవిశ్వాసం అనండి. విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, కళ్ళు తెరిచి వాక్యం వినండి. అంతేనా? యేసుప్రభు అనలేదు శిష్యులతో మాట? ఏంది యేహోనులో అంత మార్పు వచ్చేసింది? నేను అనుకుంటాను నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు కూడా ఇంతే. బాగున్నప్పుడేమో యేసయ్యా 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 నువ్వేనయ్యా గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మేఘాల మీదే. తేడా వచ్చిందనుకో, చెప్పండి ఏమంటారు? ఎందుకు యేసుప్రభు మనతో ఉండాడా? యేసుప్రభు నిజంగా మనల్ని వదిలేసినట్టే ఉండాడే చెప్పమంటారా? ఎక్కడ మాట మనం ఇంతకుముందు కూడా వాక్యాల్లో చదివాము. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ గిద్యోను మాట్లాడే మాటల్లో ఉంటుందన్నమాట. ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అనగానే ఆయన అంటాడు, 6వ అధ్యాయము ఓకే 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడనగా ఆ గిద్యోను చిత్తగించము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆ మిద్యానీయులు, ఆ శత్రువులైన వారు మా మీదకు వస్తున్నారు, వచ్చిందంత ఉన్నదంతా ఊడ్చుకొని ఎత్తుకెళ్ళిపోతున్నారు. యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఈ నష్టాలు ఎందుకు వస్తాయి అని అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఒక మాట అడగాలి. ఎప్పుడు దేవుడు మనకి కష్టాలు పంపిస్తూనే ఉంటాడా? మనం ఏం తెచ్చుకోమా? తెచ్చుకోమా? ఇప్పుడు ఆడవాళ్ళందరిలో నేను ఒక మనిషిని సెలెక్ట్ చేస్తా. ఎవరిని చేస్తానంటే అచ్చమ్మని చేస్తా. వాళ్ళ భర్త పిల్లలు ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. అప్పుడు దాకా నాకు తెలియదు. ఆమెకు బాగానప్పుడు వాళ్ళు ఎడకొచ్చి, అయ్యా నువ్వు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, నువ్వేం చెబితే చేస్తావు, ఇంకేం దారాలు గీరాలు నథింగ్ అని చెప్పారు. సరేనని ఆ అబ్బాయి చిన్నోడు సీతయ్య కదమ్మా, సీతయ్య కదా పూర్తి పేరు. వాళ్ళమ్మ పాసుకి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. చిన్నపిల్లోడు కాదు కదా. ఇంత బాగా చూసుకుంటా, నువ్వు ఆడకి వెళ్ళొద్దమ్మా, ఇంట్లోనే కూర్చుంటే, లేదు నేను మిరపకాయల కోతకి వెళ్ళాల్సిందని వెళ్ళింది. నిజమమ్మా? అందుకే నేను ఆమెనే సెలెక్ట్ చేసుకుంది. వెళ్ళి జారి పడింది. ఇప్పుడు దీన్ని దేవుడు అందామా, లేకపోతే దేవుడి మీద పెడదాం? మనం చెప్పండి. మనం చేసుకున్నది. ఇప్పుడు దేవుడి మీద మనం పెట్టామనుకో, అది కూడా భయంకరమైన పాపం అయింది. ఎందుకంటే
లేనోళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి లేదు కాబట్టి. ఉన్నవాళ్ళు మనసు నిలుపుకోలేక అంటే 500 600 రోజుకు వస్తుంటే ఇంటికాడ కూర్చుంటే ఆమెను ప్రాణం ఊరుకుంటుందా? ఏదో తిట్టేను ఊరు అంట ఊరుకోదంట, తిరిగే కాలు ఊరుకోదంట. అట్టనే సామెత అనమాట. కొంతమందిని ఏమో పనికి వెళ్ళమ్మా దండం పెడతానంటే వాళ్ళకు రోజు ఏదో ఒక నొప్పి వచ్చి దాగిపోతారు. కానీ ఆమె వెళ్ళింది పాపం, చెయ్యాలనుకుంది. మరి ఒక రోజన్నా చేసాము పూర్తిగా, ఆ రోజేనా? ఇప్పుడు ఏనండి, దేవుడి మీద మనం అన్నీ పెట్టలేం. గిద్యోను, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. గిద్యోను, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఆ ఊరికయ్యా నువ్వు భలేవాడువే, ఏడ తోడై ఉన్నాడు? తోడై ఉంటే నేను గట్టు మీద గాలు జారి ఎందుకు పడతాను అంటే కొన్నిసార్లు మనం చేసుకునేవి కూడా ఉంటాయి కదా. నేను చెబుతున్నాను, 2 సార్లు మాకు యాక్సిడెంట్ అయ్యింది. దేవుడి మీద పెడతాం మేము? దేవుడి మీద పెట్టాం. అసలు ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే దేవుడు వెళ్ళొద్దురా బాబు అన్నాడు. వెళ్ళి పడ్డాం. మేము కూడా వచ్చి మమ్మ బ్యాచ్ వెళ్ళి పడ్డాం. మేము కూడా ఇద్దరం పడతాం వెనకాల ఏదైనా వాహనం వచ్చి అయిపోవాల్సింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం అన్నీ దేవుడి మీద పెట్టలేం. చెరసాల్లో ఉన్న యేహోను అప్పుడు దాకా యేసయ్యా దేవుడా గొప్పవాడా లోక పాపాలు మోసేవాడా గొర్రె పిల్ల అన్నవాడు చెరసాల్లో ఉండగానే శిష్యులతో చెబుతున్నాడు. ఒక సంగతి చెప్పమంటారా? గురువు గారికి అనుమానం వచ్చిందంటే శిష్యులకు వచ్చిద్దా రాదా? చెప్పరేంది? ఇప్పుడు ఆదివారం రోజు అమ్మా బాగపోయినా రండి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం అని చెప్పి నేను మీకు చాలా సంగతులు చెప్పి ఆదివారం ప్రార్థనలో నేనే రాకుండా ఉండాలనుకో, మీకేమనిపించాలి? తెలియని దాకా బాగానే ఉంటుంది. ఏం తెలియని దాకా చెప్పండి. పాస్టర్ని ఈ ఆదివారం ఏడన్నా వేరే చర్చిలో వాక్యం చదువుతానికి వెళ్ళాళ్ళేమో అనుకోని, ఒకవేళ అనుకున్న దాకా బాగానే ఉంటుంది. లేదురా ఆయన లోపల రూములో పడుకొని నిద్రపోతాడని తెలిసిందనుకో, వరే నాకు మొన్న పైపాటి జ్వరం వచ్చింది, నాకు గట్టిగేంది డింగు జ్వరం వచ్చింది, అయినా కూడా ముక్కుతా మూలుగుతూ వచ్చి కూర్చున్నాను కదా, వీరికి చిన్నదొత్తేనే రూములో నుంచి బయటికి రాలేదే, అయితే ఈసారి నేను కూడా రాను. బలహీనం అవుతామా అవ్వా? అమ్మాయి మీరు చెప్పండి, అసలు ఏం రాస్తున్నారు? పరీక్ష ఇప్పుడు పెట్టింది ఏంది ఈ పిల్ల? ఇప్పుడు పెట్టమ్మా, మెలికలు తిరిగి రాస్తున్నారు వాళ్ళు. నువ్వు ఆ పిల్లకి నోటీస్ చదువుతున్నావు, పొద్దున ఎగ్గొట్టిన పిల్లకి. అంతేనా? ఓకే, ఏనండి పూర్తిగా. తర్వాత రాద్దురులే, ఇంటికి వెళ్ళి నాకు ఆటలు ఆడుకోకుండా బుడ్డీల ఆటలు రాద్దురు. ఓకే, ఈ లైన్ వరకు దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పు తొర్రుపళ్ళు దానా, చెప్పు. ఏంది నేను చెప్పనయ్యా అన్నట్టుంది. 2 చేతులు ఎత్తాలి, చేయాలి స్తోత్రం, హల్లెలూయా. ఏముంది రాడి చేతిలో? ఆత్మట్టు పని చేస్తుంది. దేవుని బిడ్డలారా, మనము చెరసాలలో ఉన్న యెహోవా దగ్గర ఏమి నేర్చుకోవాలంటే, స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు. మన పుస్తకంలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటుంది. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట, చెరలోనైనా పాడుతా మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా. కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో నా గుండె పగిలిపోయినా, కష్టాల చీకటిలో నష్టాల వేదనలో నా గుండె పగిలిపోయినా, నా బాధలన్నిటిలో
చెరలోనైనా పాడుతా. అనుకున్న వాళ్ళు కూడా పాడండి, తల్లులారు పాడండి, స్వరమెత్తి పాడండి, ఆ నోరు ధన్యమైంది పాడండి. చెరలోనైనా యేసయ్యను ఆనందపు స్తుతి పాట. దేవునికి స్తోత్రం. యాడొండ పాడతానంటున్నాడు, యాడొండ ప్రకటిస్తానంటున్నాడు. పౌలు శీలను తీసుకెళ్ళి వేసారంట, చాలా దెబ్బలు కొట్టారంట, రక్తం కారుతుందంట, బండలు బిగించారంట. ఏడ ఉండండి మీ తిక్క కుదిరిద్ది అంటే మధ్యరాత్రుల్లో వాళ్ళు లేచి ప్రార్థన చేసి కీర్తనలు పాడుతుంటేనంట అందరి తిక్క కుదిరిందంట. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి కదా. యాడున్నా యేసును ప్రకటించడం ఆపలేదు భక్తులు. మరి యెహోవా ఎందుకో, ఏలియా ఆత్మ కలిగినోడు కదా, యెజబేలు ఉత్తరం రాయిగాని అడవికి వెళ్ళిపోయి కూర్చొని బాధపడ్డాడే, సరిగ్గా ఎలాంటి అనుభవమే కనపడుతుంది ఏలియా ఆత్మ కలిగిన బాప్తీసం ఇచ్చే యోహోన్లో. ఇప్పుడు యోహోను శిష్యులు వచ్చి యేసయ్య చూసి చేసినవన్నీ చూసి తిరిగి వెళ్ళి యోహోనుతో చెప్పారు. కానీ యేసు ప్రభు యోహోను గురించి బాధపడిన ఒక మాట ఏంటో తెలుసా? చూడండి, ఆ మాట 11 నుంచి చదువుదాం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహోను కంటే గొప్పవాడు పుట్టలేదు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడవుతాడు. చెప్పండి, యోహోనంట స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు, కానీ పరలోక రాజ్య విషయంలో ఏమయ్యాడంట? అల్పుడు అనండి. ఎందుకు? నేను ఏం రాసుకున్నాను తెలుసా? గొప్పవాడు అల్పుడైపోయాడు. దేన్ని బట్టి? ఒకప్పుడు ఏ నోరు సాక్ష్యం ఇచ్చిందో, ఒకప్పుడు ఏ నోరు యేసును గురించి వెలుగెత్తి చెప్పిందో, ఇప్పుడు ఈ నోరే ఏమంటుందో తెలుసా? అసలు యేసు ప్రభు ఆయనేనా కాదా, ఇంకొక ఆయన కోసం మేము ఎదురు చూడాలి. ఒక రోజున యేసయ్య గొప్పోడని నువ్వు కూడా చెప్పలేదా? కష్టాలు రాగానే, నష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే దేవుడు నాకు ఏం చేశాడు అంటే నువ్వు కూడా యోహోనుతో పాటుగానే అల్పురాలు అయిపోతావు. జాగ్రత్త, అల్పుడు అయిపోతావు. ఎందుకంటే మన నోరు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన ప్రతి పరిస్థితిలో యేసు దేవుని గొప్పతనాన్ని చెప్పాలి. ఏ భక్తుడు రెండంతల ఆశీర్వాదం పొంది అంటే ఊరకనే పొందాడా? ఊరకనే పొందలేదుగా. ఫస్ట్ ఒక ఆశీర్వాదమే, దేశం అంతట్లో గొప్పోడు. సైతాన్ వచ్చి దేవుడి దగ్గర పంది వేస్తున్నాడు, మీ ఓడిని చూడు ఎట్ట చేస్తాను, నీకే వ్యతిరేకంగా నిలబెడతా చూడు, ఇప్పుడు నీ జెండా పట్టుకొని వేసి రక్తమే జయమంటున్నాడు తెలుసా? రేపు పొద్దున ఆడుతోనే జై బాలయ్య అనిపిస్తా అంటున్నాడు. అంటలేదు మా వాడు ఒకడు కదా. ఏడున్నప్పుడు పిల్లలందరూ భలే సంతోషంగా సండే స్కూల్లో బాగా చదువుతారు. బయటికి వెళ్ళంగానే వాళ్ళు రేపు ఆ జెండా పట్టుకునేది కూడా వాళ్ళే. మీ వాడిని చూడు అన్నాడు. రాయ్, అది నీ వల్ల అయితే చూసుకో, నా సేవకుడైన ఏ బట్టి వాడు కాడన్నాడు దేవుడు. సరే సరే అని పంది వేసుకున్నారా? చెప్పండి, మీకు అందరికి అర్థమైన సంగతి ఏంటంటే దేవుడు గెలిచాడా, సైతాను గెలిచాడా? చూపించండి. గెలిచాడు కదా. ఎవరు? ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? గెలిచింది ఎవరు? ఏబు గెలవలేదా? నేనేమంటున్నానంటే ఏబు గెలిచి దేవుణ్ణి కూడా గెలిపించాడు. స్తోత్రం చెప్పా. దేనిలో గెలిచాడు ఏబు? సాతాను శోధనలో. అర్థమైందా? సాతాను ఒంటి నిండా పెట్టేశాడంటండి కురుపులు. మరి నా ఒక ఇంటికి వెళ్ళాము, అక్కడ ఎవరు ఆవులక్కేనా అమ్మ, చర్చికి రామ్మా, వెనకాల ఒక 20 కుర్చీలు కొని పెట్టాం, ఒక 4-5 కూర్చున్నారు కుర్చీల్లో, ఖాళీ ఉంది, ఏం పర్లేదు వెనక్కి కూర్చుందో రమ్మన్న. ఆమెకి ఈ ప్యానల్ పెట్టారు, ఇక్కడ ఈ డయాలసిస్ చేసేది ఇక్కడ పెట్టారు.
అందరు చూస్తారయ్యా, నేను రాను అంటే ముసుగేసుకుందులమ్మా, మందిరంలోకి వస్తే బాగుంటుంది అన్న. నేను రాలేనయ్యా, ఇది తీసి నాకు వస్తానంది. నువ్వు చెప్పరా, డయాలసిస్ వాళ్ళకి ఎప్పుడు తెస్తారు? కొత్త కిడ్నీలు అన్న రావాలి, లేకపోతే పాట అన్న పాడాలి, అంతే కదా. దేవుడి కార్యం జరగాలి. దేవుని కార్యం కోసం రమ్మంటే ఆమె రాట్ల. నేను అంటున్నాను, ఏబు తల మొదలుకొని అరికాల వరకు పుండ్లే, చేతితో గోకితే జలదేరక. చెప్పండి, చెలిపెంకి తీసుకొని గోక్కుంటున్నాడంట, బూడిదలో కూర్చున్నాడంట, బూడిద మీద పోసుకున్నాడంట. ఇప్పుడు మన దేశంలో అదానీ అంబానీ అనే వాళ్ళు ఉండరు చూసారా, కోటేశ్వర్ల సంఖ్యలో ఉండరు చూసారా. అసలు ఆ దేశం మొత్తంలో ఏబే అంతటి కోటేశ్వరుడు. స్తోత్రం చెప్పండి. మన దేశంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆ దేశంలో ఏబును మించిన గొప్పోడు లేడు ఏ విషయంలో అయినా. అలాంటోడే బూడిదలో కూర్చున్నాడు. సాతానుడు అనిపించాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేశాడు ఏబు నీకు? ఏమంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని నోటి మాటతో కూడా పాపం చేయలేదంట ఏబు. ఏం చేశాడు? నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన చూస్తా, ఆ మహిమలోకి నేను వెళ్తా, లేకపోతే ఆయనే వస్తాడు అంటూ దేవుణ్ణి కీర్తించి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. చప్పట్లు కొట్టు గట్టిగా, ఆయనకే స్తుతి కలుగునుగాక. ఎన్నిసార్లు ఏబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడో ఆ నల్లోడు మొహం ఇంకా నల్లగా అయిపోయి ఉంటుంది కదా. మనం ఎన్నిసార్లు నిరాశ పడిపోతామో, నేను అంటున్నాను, ఆడి మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఎవడు మొహం? చూడు చూడు, కింద పడితే నా ఎన్ని మాటలు అందు చూసి వేసాయని, జ్వరం వస్తే నేను ఎన్ని మాటలు అందు చూసావా? మద్దమ్మ సాక్ష్యం చెప్పినప్పుడల్లా మాట్లాడదు, తెలిసి అంటదో తెలియకంటదో నాకు అర్థం కాదు. ఎందుకయ్యా మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు? తల్లా, నిన్ను బాధ పెడతలేదు తల్లి, ఆసుపత్రుల్లో ఉండవండి బయటికి తెచ్చిన ఇంకా బాధ పెడతాడు ఏందయ్యా అనబాకిక. ఆ కుమారి నువ్వని చెప్పు, ఆమె చదువుకున్న దాని 10 సార్లు చెప్పు. దేవుడు బాధ పెట్టేవాడు కాదు, అవునా కాదా? ఆ బాధల్లో నుంచి బయటేసేవాడు అండి దేవుడు. మనము చేసుకున్న దాన్ని బట్టి కొన్నిసార్లు మనం బాధ అనుభవిస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. యోహోను చెరసాల్లో ఉన్నప్పుడు ఎంత నిరాశ పడిపోయాడు. అప్పుడు శిష్యులను పంపించాడు. ఒకసారి ఏమో ఆ యోర్దాను దగ్గర, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల నేను కాదు ఆయన అనగానే 2 శిష్యులు వెళ్ళిపోయారు. ఒక ఆయన అక్కడే ఉండి మంచి భక్తుడయ్యాడు. ఇప్పుడు రెండోసారి జైల్లో ఉండగా పంపించాడు. మూడోసారి శిష్యులను పంపల, ఎందుకంటే అప్పటికి ఆయన చంపబడ్డాడు. చూడండి, ఇదే మనము మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడండి, 14:12 చదివితే వాళ్ళే యేసు దగ్గరికి వచ్చారు. ఈ మాట 12వ వచనం. అంతటా యోహోను శిష్యులు వచ్చి శవమునెత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేశారు. అంటే ఏ రోజు పుట్టినరోజు? యోహోను మరణించిన రోజు. యోహోను తల నరకబడింది కనుక శిష్యులకు తెలిసి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేసి యేసు దగ్గరికి వచ్చారంట ఆ శిష్యులు. ఎవరు శిష్యులు చెప్పండి? వీళ్ళు యోహోను శిష్యులు. యేసు దగ్గరికి వచ్చి చెబుతున్నారు, అయ్యా ఇదిగో యోహోను ఎట్లా చంపబడ్డాడు, హేరోదు చంపించాడు, శవాన్ని పూడి చేశాం అని అన్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళకి గురువు లేడుగా, ఉన్నాడా? మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? యేసు దగ్గరకు వచ్చారు అని ఉంది కదా. నేను అనుకుంటున్న వాళ్ళ జీవితంలో ఇదైతే బాగుంటుందేమో. ఏంటంటే, అయ్యా ఆంద్రియా నీ దగ్గరికి వచ్చినట్లుగా మేము కూడా నీతోనే ఉంటాం అంటే బాగుండేదేమో. వాళ్ళు చెప్పి, నేను అంటున్నాను, ఉన్నారా వెళ్ళిపోయారా? ఇక మనోడే పోయాడు కనుక ఇక మనం కూడా చెదిరిపోదాం అనుకున్నారేమో. ఈ రోజుల్లో దైవజనులు యాక్సిడెంట్లు కానీ మరణాలు కానీ ఎక్కువైపోయినాయి. ఒక దైవజనుడు యాక్సిడెంట్లో చనిపోతే
నేను సేవకు రాకముందు అంటే పశ్చిమ గోదావరి ఆ ఏరియా ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు అబ్రహాము అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా వాళ్ళకి రొయ్యల చెరువులు, చేపల చెరువులు చాలా ఉన్నాయి. ఒక కోటేశ్వరుల కుటుంబంలో పుట్టిన ఆయన్ని దేవుడు సేవకు పిలిచాడు. ఆయన ఎంత రంగు ఉంటాడంటే తెల్లగా ఉంటాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఉండరేమో ఆ దైవజనుడు ఉన్నంత రంగు. నమ్మకంగా దేవుడు పిలిచిన సేవ చేస్తున్నాడు. విస్తారమైన ఆత్మలు సంపాదించాడు. కనీసం 100ల సంఖ్యలో ఆదివారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మందిరం పరిచర్య జరుగుతుంది. ఒక మధ్యరాత్రి వేళ ఎవరో విశ్వాసులు ఫోన్ చేశారు, అన్నా మీరు అర్జెంటుగా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, పలానా వాళ్ళకి సీరియస్గా ఉందని ఫోన్ చేశారు. ఆయన కారులో వెళ్ళాలి, మరి డ్రైవర్ అందుబాటులో లేకుండా ఏమో బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎదురొచ్చిన లారీ ఆయన గుద్దితేనండి, ఆ లారీ గుద్ది వెళ్ళిన తర్వాత వెంటనే వెనకొచ్చిన లారీలు కూడా ఒకదాని వెంట ఒకటి ఆ శవం మీద ఎక్కేస్తే మాంసం ముక్కలు ముద్ద అయిపోయినాయి అట. శవంగా లేకుండా మొత్తం ముక్కలుగా కావాలని ఎవరో చేసినట్టుగా అయిపోయింది. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఏం చేద్దాం, ఎందుకంటే దేవుడు ఎంత అన్యాయం చేశాడు, ఎందుకట చేశాడు, మా పాస్టర్ గారిని తీసేశాడు, ఆయన్ని తీసేయపోతే నన్ను తీసేయకూడదా, ఓ ఎంతమంది ఉంటే అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇట్లానే ఒక ఆదరణ కూటం పెట్టి మా ఆత్మీయ తండ్రి గారు, ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు పెద్దలు కనుక, ఆ దైవజనుడు ఆ రోజున వాక్యం చెప్పటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాక్యం చెబుతా ఈయనన్న మాట ఏంటో తెలుసా, దేవుడు ఈ తోటంతా తిరగ్గా ఆ పువ్వు నచ్చింది కోసుకొని వెళ్ళిపోయాడు. తోటమాలిని ఏమయ్యా, లేకపోతే తోట యజమానుని పట్టుకొని ఆ పువ్వును కోసుకోవడం ఎంత అన్యాయం అని మీరు ఎవరన్నా అంటారా అన్నాడంట. ఎవరంటారు చెప్పండి, ఎవరంటారు? అట్లా రకరకాల ప్రశ్నలు దేవుని వాక్యంతో వాళ్ళకి చెప్పి, మీరెవ్వరూ చెదిరిపోవద్దు, మీరందరూ కలిసి దేవుని సేవ చేయండి అని వాళ్ళను బలపరిస్తే ఆ సంఘం నేటికి కూడా నిలిచి ఉంది, మంచి పరిచర్య జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేహోను ఆయన శిష్యులకు ఒక అనుమానం అని బీజం వేశాడేమో, తర్వాత ఆయన చంపబడ్డాడు. శిష్యులు ఇప్పుడు యేసుతో ఉండారా, యేసును విడిచి వెళ్ళిపోయారా? యేహోను నేర్పింది వాళ్ళకి పరిపూర్ణంగా ఏమైనా నేర్పాడా? నేర్పల. మీకు తెలుసా, అపోస్తల కార్యాల గ్రంథంలో 18వ అధ్యాయంలో 25వ వచనంలో అకుల్లా ప్రిస్కిల్లా అనేవాళ్ళు అక్కడ ఉండగా ఒక అతను నేను కూడా సేవ చేయాలని వస్తాడు. అతను ఎవరు అంటే అపోలో అనబడిన అతను. 25వ వచనంలో వాళ్ళ అపోలో దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు సేవకుడువా, పాస్టర్ గారువా, పరిచర్య చేస్తున్నావా, సువార్థికుడువా? అవును. మరి నీకు ఏం తెలుసు అంటే, నాకు యేహోను బాప్తీసం మాత్రమే తెలుసు అన్నాడు అతను. అంటే నీకు తెలిసింది పూర్తిగా సగమా? ఇటు చూడాలి, నాకెళ్ళి సగం తెలుసా పూర్తిగా తెలుసా? సగం తెలిసి సేవకు వస్తావా అని ఇద్దరు విశ్వాసులు భార్యాభర్తలు అతనికి పూర్తిగా దేవుని మార్గాన్ని గురించి బోధించారంట. స్తోత్రం చెప్పండి. పౌలు దగ్గరున్న శిష్యుడు శిష్యురాండ్లుగా ఉన్న ఈ అకుల్లా ప్రిస్కిల్లాలకు తెలిసినంత యేహోనును గూర్చి విన్నవాడికి తెలియలేదు. అందుకని యేహోను శిష్యులు అసంపూర్ణంగానే ఒకవేళ లోకంలో కలిసిన వాళ్ళు కలిసి ఉండొచ్చు, లేకపోతే నిదానంగా యేసయ్య దగ్గరికి వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. దేని గురించి నేను చాలా చదువుకున్నాను మీకు చెప్పే ముందు, అయినా కూడా వాళ్ళు ఏమంత సమాధానం ఇవ్వలేదు నాకు. యేసు దగ్గరికి వచ్చారంటే ఎన్నోసారి వచ్చారు చెప్పండి? 3వసారి.
ఇప్పుడు నాలుగోసారి చెబితే అయిపోయింది కదా వాక్యం. నాలుగోసారి అని చెప్పాను అనుకో, అన్న నువ్వు 4 సార్లు చెబుతానన్నావు కాబట్టి యేసునామములో ఆమేనని మీరే అంటారా? ఇప్పుడు నాలుగోసారి సంగతి వెళ్దాం రండి. మొదట చదువుకున్న భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం, నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు? దీనికి హేతువేమని ఆయన అడుగుగా, అయ్యా యేసు ప్రభువా దీనికి హేతువు చెప్పు ప్రశ్నిస్తున్నారు యోహాను శిష్యులు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను అంటున్నా ఇట్లా, మీరు జాగ్రత్తగానండి. అరే అసలు మీకు ఇనే మనసు ఉందా? బుర్ర ఉందా? మీకు ఆలోచన చేస్తున్నారా? చెవులు ఏమన్నా మీకు పని చేస్తున్నాయా? ఎందుకంటే ఇందులో కూడా యేసు ప్రభు చెవుల గురించి మాట్లాడతాడు. చాలాసార్లు ఆ మాట అన్నాడు, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, చెవులు లేనోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెవులు ఉండేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా అనుమానమే. ఏముండవాళ్ళు చెవులు ఉండేవాళ్ళు అందరు వింటారా? చెవి గలవాడు వింటాడా? కదా, అంటే చెవి గలవాడు అంటే ఆడు చెవులు ఉండేవాడు అని అర్థం. కాకపోతే అర్థం ఏంటంటే కొంతమంది దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు. అనవసరమైన మాటలు ఊర్లో ఉండవన్నీ విని అలా ఆయన పగలంతా పనిచేసి వస్తే కాడికి జీవితం ప్రారంభిస్తారు. అడిగి బీపీ పెరిగి సన్నాసి మొహందానా అందుకు కదా నేను ఇంటికి రాకుండా ఉంటుంది. ఈ మధ్య చెప్పాల్సినవి చెప్పరు వీళ్ళు. ఈరోజు వాక్యం విన్నానయ్యా, ఈరోజు నేను మార్చుకున్నానయ్యా, పాస్టర్ గారు ఇదిగో ఫలానా వాక్యం చెప్పాడయ్యా, ఎంత మేలు పొందాను, నువ్వు రాకపోతివి, ఆత్మీయతలు నువ్వు వెనకబడుతుంటవి, చచ్చినోళ్ళలాగా అయిపోతున్నావు అని ఏం చెప్పరు. ఏమయ్యా మరే మొదలు పెట్టావా? అందుకే నాకు నిన్నెందుకు చేసుకున్నా నేను బాధపడుతున్నాను. అనవసరమైన చెప్పేవాళ్ళు, వీళ్ళకి అనవసరమైన భలే తీపుకుంటాయి. అవసరమైన హృదయములో అంతే కదా. యేసు ప్రభు వారు బేతనీకి వెళ్ళినప్పుడు ఆ మార్తమేమో అనవసరమైన పెట్టుకుందంట. ఏ మార్తమా? పక్కనుండి మార్తమ్మ అనుకుంటున్నావు ఏందమ్మా చూసన్నా? ఏ మార్తమ్మ కాదు, ఆ మార్తమ్మ బైబిల్లో ఉన్న మార్తమ్మ అనవసరమైన పని పెట్టుకుందంట. ఆఖరికి అడావుడిగా వచ్చి, ప్రభువా ఏందమ్మా ఎంత కోపం వచ్చిందే చెప్పు, నేను ఇంత కష్టపడి పని చేస్తాడు, నీకు చింత లేదా? కనీసం మరీ కన్నా చెప్పి సహాయం చేయమని చెప్పొచ్చు కదా. అంటే మార్తా ఏంది, ఎందుకు తొందరపడుతున్నావు? అనవసరమైన ఏం పెట్టుకున్నావు? అవసరమైంది ఒకటే, ఇదిగో ఈ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది, అది ఆమె దగ్గర నుంచి ఎవ్వరూ ఎప్పటికీ తీసేయలేరు. అవసరమైనవి వినాలి, అనవసరమైన వినకూడదు. అర్థమైందా అమ్మాయి పద్మక్కాయ్? ఏం వినాలి? నువ్వు సరిగ్గాడు కానీ ఇంటే మన్నే ఎప్పుడో మారిపోయాడు, ఎందుకంటే ఆయన చెప్పేదానివే. అర్థమైందా? గీత కూడా ఇంటే వెళ్తాం చెప్పేయాలి మామకి భర్తకి. నేను మిమ్మల్ని అంటే ఎందుకు అంటున్నానంటే, మనం గనక వింటే ఖచ్చితంగా విన్న సంగతులు మంచి అయితే చెప్పండి చెబుతాం. ఉట్టుట్టి చెప్పం, అవసరమైనవి చెబుతాం. యోహాను శిష్యులు అర్థమైందా? అక్కడ గనక చక్కగా యోహాను గనక వాళ్ళకు పరిపూర్ణతను గనక నేర్పితే ఖచ్చితంగా వాళ్ళు పరిపూర్ణులు అయ్యేవాళ్ళు. యేసు దగ్గరికి వచ్చారంట. యేసు దగ్గరికి వచ్చిన వీళ్ళు వినటం లేదు అని నేను చెప్తా. ఎందుకో తెలుసా? ఒక వాక్యం చదివితే, మీరు చదివితే మీకే అర్థమైంది. యోహాను ఆయన బ్రతికొండ రోజుల్లో వీళ్ళతో చెప్పిన మాట వీళ్ళు గ్రహించలేదు. ఆ మాట మీరు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదాం.
ఏం చెప్పాడు యోహోనాలతో? యోహోను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాలు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే మీరు నిలవబడి పెండ్లి కుమారుడు స్వరము వినుడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరితో చెప్పాడు ఈ మాట మీకు తెలుసా? చూడండి ఆ మాట 22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయకు వచ్చి అక్కడ కొన్ని దినములుండి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తీసమిచ్చుచుండెను. సలీము దగ్గర విస్తారంగా ఉండెను. యోహోను కూడా అక్కడ బాప్తీసాలు ఇస్తున్నాడు. ఆ జనులు వచ్చి బాప్తీసం పొందారు. యోహోను ఇంకను చెరసాలలో వేయబడలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహోను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారు యోహోను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీతో కూడా ఉండలేదో నీవెవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితువో ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు. ఏం చెబుతున్నారు యోహోను దగ్గరికి వచ్చి? అయ్యా నువ్వెవరిని గురించి చెప్పావో ఆయన కూడా యోర్దాను అవతల బాప్తీసాలు ఇస్తున్నాడంట. యేసు గురించి చెబుతున్నారు. యోహోను శిష్యులు యేసును గురించి చెబుతుంటే యోహోను ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరో కాదయ్యా, పెండ్లి కుమార్తె కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు ఒక పెళ్లి కూతురు ఉంది. ఆ పెళ్లి కూతురు కోసం ఆయన తిప్పలు పడుతున్నాడు, ఆయన కష్టపడుతున్నాడు, ఆయన బాప్తీసాలు ఇస్తున్నాడు, ఆయన పరిచర్య చేస్తున్నాడు అంటూ ఇప్పుడు మనం 9వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వచ్చి 15వ వచనం కనుక చదివామనుకో మత్తయి సువార్తలో యేసు ప్రభు అన్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు ఉండగా ఆ పెళ్ళింటోడితో ఎవరైనా ఆ ఉపవాసాలు ఉండటానికి ఏమన్నా వీలైద్దా? పెళ్లి కుమారుడు ఎత్తబడతాడు అన్నాడు. అంటే ఇప్పుడు యోహోను శిష్యులకి ఏం అర్థం కాలేదు మీరు చెప్పండి? యేసు ప్రభువారు పెళ్లి కుమారుడని యోహోను ముందే చెప్పాడు. అంటే చర్చికి వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదంటే దైవజనుడు ఏం వాక్యం చెబుతున్నాడు అర్థం కావట్లే. కొంతమందికి చర్చిలో చెప్పే వాక్యం కంటే మధ్యలో వచ్చే జోకులే బాగా నచ్చుతాయి. అది మధ్యలో ఏదన్నా జోక్ చెప్పావనుకో, అమ్మా అబ్బాయి ఈరోజు భలే జోక్ అమ్మా అంటాం. భలే వాక్యం చెప్పాడని ఒక్కసారి అన్నా. ఎందుకంటే ఇనే అనుభవాలు తక్కువైపోతున్నాయి. కొంతమంది ఏదో మొహమాటం కోసం కూర్చొని, చిన్నోడా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మొహమాటం కోసం కూర్చొని అయిపోయినాక వెళ్ళిపోవటం అలవాటు అయిపోయింది. ఎందుకు మొహమాటం కోసం కూర్చోవాలి? నేను అంటున్నాను, యోహోను శిష్యులు వినలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో గొప్పోళ్ళు కాలేకపోయారు. ఏం కాలేకపోయారు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని తోసివేయొద్దు అంటాడు సామెతల గ్రంథంలో. తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి, దైవజనుడు మాట వినాలి, బోధకుడు మాట వినాలి, ఉపాధ్యాయుడు మాట వినాలి, గురువు చెప్పే సంగతులు వినాలి. వినకపోతే నీ జీవితంలో నీ స్థాయి ఆడ పెరిగి చెప్పు. వింటున్నారు? అర్థమవుతుందా? ఇంతకుముందు మేము వచ్చినప్పుడు సండే స్కూల్ పెట్టాం. అప్పుడు ఇళ్లల్లో ప్రార్థన జరిగేటప్పుడు ఇళ్లల్లో కూడా సండే స్కూల్ పెట్టాం. ఇప్పుడు సండే స్కూల్ టీచర్లు ఎవరు చెప్పరే? అప్పుడు సండే స్కూల్ విద్యార్థులు రాయ్ మైక్ కూర్చో పసపట్లే. అప్పుడు వాళ్ళు కూడా ఎవరు చెప్పండి కదా? ఇప్పుడు విద్యార్థులే రేపటి ఉపాధ్యాయులు అన్నారు పెద్దలు, అంతేనా కాదా? ఇప్పుడు వినకపోతే నీ జీవితంలో ఏమి నేర్చుకుంటావు చెప్పు? యోహోను శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నారు, మేము ఉపవాసం ఉంటున్నాం, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటలా?
పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు, మీ శిష్యులు ఎందుకు ఉంటున్నా? యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? రేయ్, పెండ్లి కుమారుడు నేను, ఇదిగో నేను కలువరుసలో ప్రాణం పెడతా, నేను 3వ రోజున సమాధి చేయబడి తిరిగి లేస్తా, నేను పరలోకం వెళ్ళిపోతాను, రావలసిన ఆయన ఒక ఆయన వస్తాడు, ఇప్పుడు చూడు ఉపవాసాలు ఎట్టుంటాయి అన్నాడు. వాళ్ళకి యోహోను చెప్పింది అర్థం కాకపోతే యేసయ్య చెప్పింది అర్థం అయిద్దా? అర్థం కాల. అయితే మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు శిష్యులు ఉపవాసాలు ఉండారా ఉండలేదా? మొదటి ఉపవాసం చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుదాం. తొందరగా తీయాలి, అడదీస్తే టైం అయిపోయింది ఇప్పటికే. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభోచ్చనం. పెంతెకోస్తు పండగ దినం పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు ఒక చోట కూడి అందరూ ఒక చోట కూడి. అప్పుడు వేగము వేచి బలమైన వింటున్నారా? పెంతెకోస్తు పండుగ దినాల్లో అందరూ ఒకసారి కూడుకున్నారంట. అప్పుడు